ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక సదుపాయాల పూర్తి కోసం చర్యలు. మనబడి మన భవిష్యత్తు పనులకు కార్యాచరణ సిద్ధం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో అందించేందుకు చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. మనబడి మన భవిష్యత్తు కార్యక్రమం కింద 3 కేటగిరీల్లో పనులను చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమం కింద పాఠశాలల భవనాలు మరమ్మతులు, కొత్త తరగతి గదుల నిర్మాణం, తాగునీటి సదుపాయాలు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యాలు, ఫర్నిచర్, డిజిటల్ క్లాస్ రూమ్లు వంటి అనేక పనులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఈ పనులను 3 కేటగిరీలుగా విభజించనున్నట్లు సమాచారం. అత్యవసర అవసరాలు ఉన్న పాఠశాలలకు మొదట ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మొదట కేటగిరీలో భవనాల మరమ్మతులు, పగిలిపోయిన గోడలు, పైకప్పులు, తాగునీటి సమస్యలు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి పనులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. రెండో కేటగిరీ డిజిటల్ విద్య, కంప్యూటర్ ల్యాబ్లు, స్మార్ట్ క్లాస్ రూమ్లు, ల్యాబొరేటరీలు, సైన్స్ ల్యాబ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. మూడో కేటగిరీలో పాఠశాలల పరస్పరాల అంగీకరణ, పచ్చదనం, క్రీడా మైదానాలు, అదనపు మౌలిక సదుపాయాలపై పనులు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి పాఠశాలల అవసరాలను గుర్తించి ప్రాధాన్యం క్రమంలో పనులు చేపట్టాలని ఆదేశించినట్లు సమాచారం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల స్థాయిలో సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. మంచి వాతావరణం ఉంటే విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెరుగుతోందని భావిస్తున్నారు. ఇక ఉపాధ్యాయులు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. పాఠశాలల్లో సదుపాయాలు మెరుగుపడితే బోధన మరింత సులభమవుతుందని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అనేక పాఠశాలలు ఇప్పటికే మౌలిక సదుపాయాల కొరతను ఎదుర్కొంటున్నాయని అధికారులు గుర్తించినట్లు సమాచారం. అందుకే మొదట గ్రామీణ పాఠశాలలపైనే ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపడితే పిల్లలకు మంచి విద్య అందుతుందని భావిస్తున్నారు. పాఠశాలల్లో పరిశుభ్రతపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రతిరోజు శుభ్రత నిర్వహణ, చెత్త నిర్వహణ, పరిశుభ్రమైన మరుగుదొడ్ల వంటి అంశాల్లో కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక డిజిటల్ విద్యకు సంబంధించిన సదుపాయాలు పెరగడం వల్ల విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో ప్రైవేట్ ప్రాజెక్టులుగా స్మార్ట్ రూమ్లను ప్రారంభించినట్లు తెలుస్తోంది. వాటికి మంచి స్పందన రావడంతో ఇప్పుడు మరిన్ని పాఠశాలలకు విస్తరించాలని భావిస్తున్నారు. విద్యార్థులు హాజరు శాతం పెంచడంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు సమాచారం. మంచి వాతావరణం, మెరుగైన సదుపాయాలు ఉంటే విద్యార్థులు ఆసక్తిగా పాఠశాలలకు వస్తారని అధికారులు భావిస్తున్నారు. ఇక పాఠశాలల్లో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల పాత భవనాల మరమ్మతులు, కొత్త గదుల నిర్మాణం కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాజకీయ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం
విద్యారంగంలో పెట్టుబడులు పెరగడం రాష్ట్ర భవిష్యత్తుకు చాలా అవసరమని, ప్రభుత్వ పాఠశాలలు బలపడితే సమాజంలో మంచి మార్పు వస్తుందని పేర్కొంటున్నారు. ఇక విద్యార్థుల్లో కూడా ఉత్సాహం కనిపిస్తోంది. మంచి తరగతి గదులు, కంప్యూటర్లు, క్రీడా మైదానాలు వస్తాయని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల్లో మొక్కలు నాటడం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు కూడా చేపట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం. విద్యార్థుల్లో ప్రకృతి పరిరక్షణపై అవగాహన పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో దీర్ఘకాలిక మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు బోధన నాణ్యతపై కూడా దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. ఇక అధికారులు పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెబుతున్నారు. పనులు వేగంగా పూర్తి చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి వల్ల పేద కుటుంబాల పిల్లలకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని విద్యావేత్తలు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. విద్యార్థులకు సురక్షితమైన, పరిశుభ్రమైన, ఆధునిక వాతావరణం కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. మనబడి మన భవిష్యత్తు కార్యక్రమం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన చర్చగా మారింది. పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన వాతావరణం, ఆధునిక సదుపాయాలు ఇవన్నీ ఇప్పుడు విద్యారంగంలో కొత్త ఆశలు కలిగిస్తున్నాయి.
నేడు కృష్ణా నది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నీటి అవసరాలపై కీలక చర్చలు. రెండు తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన కృష్ణా నదీ జలాల అంశంపై నేడు కీలక సమావేశం జరగనుంది. కృష్ణా నది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం నేడు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నీటి అవసరాలు, సాగు అవసరాలు, తాగునీటి వినియోగం వంటి అంశాలపై అధికారులు చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వేసవి తీవ్రంగా కొనసాగుతున్న నేపథ్యంలో కృష్ణా జలాల పంపిణీ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. రెండు రాష్ట్రాలను సాగునీటి అవసరాలు పెరగడంతో ఈ సమావేశంపై రైతులు, ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సమాచారం ప్రకారం ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులు పాల్గొనున్నారు. జలాశయాలలో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు, భవిష్యత్ అవసరాలు, సాగు పరిస్థితులపై సమగ్రంగా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాగునీటి అవసరాలు ఎక్కువగా ఉన్నాయని వివరించే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా కృష్ణా డెల్టా ప్రాంతాలకు నీటి అవసరం కీలకంగా మారిందని అధికారులు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్ట్ర అవసరాలను కమిటీ ముందు ఉంచే అవకాశాలు ఉన్నాయి. తాగునీటి అవసరాలు, సాగు ప్రాజెక్టుల నిర్వహణ, విద్యుత్ ఉత్పత్తి వంటి అంశాలను ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది. కృష్ణా నది జలాల అంశం రెండు రాష్ట్రాలకు చాలా కీలకమైనదిగా భావిస్తున్నారు. వ్యవసాయం, తాగునీరు, పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి వంటి అనేక రంగాలు ఈ నీటిపైనే ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వల పరిస్థితిపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉన్నాయని సమాచారం. ఇక రైతులు మాత్రం ఈ సమావేశం ద్వారా స్పష్టమైన నిర్ణయాలు రావాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా పంటల సాగుకు అవసరమైన నీటి విడుదలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని రైతు సంఘాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం కృష్ణా జలాల అంశం ఎప్పటి నుంచో రెండు రాష్ట్రాలకు సున్నితమైన అంశమని, పరస్పర సహకారంతోనే దీర్ఘకాలిక పరిష్కారం సాధ్యమవుతుందని పేర్కొంటున్నారు. సమావేశంలో నీటి పంపిణీ షెడ్యూల్ పై కూడా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏ రాష్ట్రానికి ఎంత నీరు విడుదల చేయాలి అనే అంశంపై అధికారులు లెక్కలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వేసవి కాలంలో తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. పట్టణాలు, గ్రామాలు తాగునీటి సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కృష్ణా బోర్డు అధికారులు ప్రస్తుతం ఉన్న నీటి పరిస్థితులను పరిశీలించి రెండు రాష్ట్రాలకు సూచనలు చేసే అవకాశాలు ఉన్నాయి. నీటి వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని సూచించే అవకాశాలు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే తమ అవసరాలకు సంబంధించిన నివేదికలను సిద్ధం చేసినట్లు సమాచారం. సాగు విస్తీర్ణం, తాగునీటి అవసరాలు, జలాశయాల స్థితి వంటి వివరాలను కమిటీకి సమర్పించే అవకాశాలున్నాయి. ఇక రైతులు వర్షాలు ఆలస్యమైతే పరిస్థితి మరింత క్లిష్టంగా మారవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కూడా సాగునీటి అవసరాలు పెరిగినట్లు సమాచారం. రైతుల పంటల సాగు కోసం నీటి విడుదలపై ఆశలు పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా డెల్టా ప్రాంతం రైతులు సమావేశ ఫలితాలపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వరి సాగుకు అవసరమైన నీటి లభ్యతపై చర్చ జరగబోతోంది. ఇక జలవనరుల నిపుణులు చెబుతున్న దాని ప్రకారం నీటి వినియోగంలో ఆధునిక పద్ధతులు అనుసరించాల్సిన అవసరం ఉందని, నీటి వృధాను తగ్గిస్తే భవిష్యత్ సమస్యలు కొంతవరకు తగ్గుతాయని పేర్కొన్నారు. రాష్ట్రాల్లో పెరుగుతున్న నీటి అవసరాల నేపథ్యంలో జలాల నిర్వహణ చాలా కీలకమైందని అధికారులు చెబుతున్నారు. ప్రతి చుక్క నీటిని సమర్థవంతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ఇక రాజకీయంగా కూడా ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం ఎలా ఉంటుంది అన్న దానిపై రాజకీయ వర్గాలు దృష్టి పెట్టాయి. సమావేశం తరువాత అధికార ప్రకటన విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నీటి పంపిణీపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉందని సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కూడా ఈ సమావేశంపై చర్చించుకుంటున్నారు. తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇక పరిశ్రమల రంగం కూడా కృష్ణా జలాలపై ఆధారపడి ఉంది. పరిశ్రమలకు అవసరమైన నీటి సరఫరా కొనసాగించాల్సిన అవసరం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వాలు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు. కృష్ణా జలాల అంశం గతంలో కూడా పలు సమావేశాల్లో చర్చకు వచ్చిన విషయం. ఇప్పుడు మరోసారి కీలక సమావేశం జరగడం ఆసక్తిగా మారింది. వర్షాకాలం వచ్చే వరకు నీటి వినియోగంపై జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించే అవకాశాలున్నాయి. సమావేశంలో సాంకేతిక నిపుణులు కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయని సమాచారం. నీటి నిల్వలు, వినియోగంపై వివరాలు సమర్పించే అవకాశం ఉంది. ఇక ప్రజలు కూడా రెండు రాష్ట్రాలు కలిసి సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నారు. నీటి అంశాన్ని రాజకీయాలు దూరంగా ఉంచాలని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా నది జలాలు రెండు తెలుగు రాష్ట్రాలకు జీవనాడిలా భావించబడుతున్నాయి. అందుకే ఈ సమావేశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. నేటి సమావేశం తర్వాత నీటి పంపిణీ, సాగు ప్రణాళికలు, తాగునీటి అవసరాలపై కొంత స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కృష్ణా బోర్డు సమావేశం, రెండు రాష్ట్రాల నీటి అవసరాలు, రైతు ఆశలు, వేసవి నీటి పరిస్థితులు ఇవన్నీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన చర్చగా మారాయి.
అస్సోంలో నేడు ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరనుంది. ముఖ్యమంత్రిగా హిమంత బిస్వా శర్మ ప్రమాణ స్వీకారం. అస్సోం రాష్ట్రంలో నేడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రానుంది. ముఖ్యమంత్రిగా హిమంత బిస్వా శర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు హాజరు కానున్నారు. దీంతో అస్సోం రాజకీయ వాతావరణం ఉత్సాహభరితంగా మారింది. గృహవాటికలో జరిగే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ మరియు ఎన్డీఏ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి చేరుకున్నారు. నగరమంతా పార్టీ జెండాలు, బ్యానర్లు, స్వాగత పోస్టర్లతో కలకలాడుతోంది. హిమంత బిస్వా శర్మ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో బీజేపీ శ్రేణుల్లో భారీ ఆనందం కనిపిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా అస్సోంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరిగాయని పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతున్న సందర్భంలో అస్సోంలో భద్రతను అత్యంత కట్టుదిట్టంగా మార్చారు. ఎస్పీజీ, కేంద్ర భద్రతా బలగాలు, రాష్ట్ర పోలీసులు భారీగా మోహరించారు. ప్రమాణ స్వీకార వేదిక వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేలాది మంది ప్రజలు కార్యక్రమాన్ని వీక్షించేలా భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఇక రాజకీయ విశ్లేషకులు చెబుతున్నదేమిటంటే, ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ తన బలాన్ని మరింత పెంచుకుందని, అస్సోంలో ఇప్పుడు ఎన్డీఏ కీలక రాష్ట్రంగా మారిందని పేర్కొంటున్నారు. హిమంత బిస్వా శర్మ నాయకత్వంలో అస్సోంలో మౌలిక వసతుల అభివృద్ధి, రహదారులు, విద్య, ఆరోగ్యం, పెట్టుబడుల రంగంలో పురోగతి సాధించినట్లు బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఇక అస్సోం ప్రజలు కొత్త ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా యువత ఉద్యోగ అవకాశాలు పెరగాలని కోరుకుంటుంది. రైతులు సాగునీరు, వ్యవసాయం మద్దతు, మార్కెట్ సదుపాయాలపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాలని ఆశిస్తున్నాయి. గుహవాటిక నగరంలో ఇప్పటికే పండుగ వాతావరణం కనిపిస్తోంది. వివిధ జిల్లాల నుంచి కార్యకర్తలు భారీ ర్యాలీలుగా నగరానికి చేరుకుంటున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి నాయకులు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇక ప్రధాని మోదీ ప్రసంగంపై కూడా ఆసక్తి నెలకొంది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, జాతీయ రాజకీయాలు, కేంద్ర పథకాలపై ఆయన మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ కార్యకర్తలు అభివృద్ధి సాగాలి అంటూ నినాదాలు చేస్తున్నారు. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు రావాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక మహిళలు కూడా కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. మహిళా సంక్షేమ పథకాలపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాలని కోరుకుంటున్నారు. అస్సోంలో గత కొన్నేళ్లుగా శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అభివృద్ధి కార్యక్రమాలకు మంచి స్పందన వస్తోందని పేర్కొంటుంది. ఇక వ్యాపార వర్గాలు కూడా కొత్త ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నాయి. పరిశ్రమలు, పర్యాటకం, వాణిజ్య రంగాలకు మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాయి. గృహవాటికలో హోటళ్లు, అతిథి గృహాలు ఇప్పటికే నాయకులు, కార్యకర్తలతో నిండిపోయాయి. దేశవ్యాప్తంగా పలు మీడియా సంస్థలు ఈ కార్యక్రమానికి ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో కూడా అస్సోం ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రధాన చర్చగా మారింది. బీజేపీ కార్యకర్తలు భారీగా పోస్టులు, వీడియోలు షేర్ చేస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం అస్సోం ఫలితాలు ఈశాన్య రాజకీయాలపై పెద్ద ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఇక యువత కొత్త పరిశ్రమలు, స్టార్టప్ అవకాశాలు పెరగాలని కోరుకుంటున్నారు. విద్య మరియు ఉపాధి రంగాల్లో ప్రభుత్వం మరింత ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. అస్సోంలో పర్యాటక రంగానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కొత్త ప్రభుత్వం ఈ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రమాణ స్వీకారం కార్యక్రమం తరువాత కొత్త మంత్రివర్గంపై కూడా స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. కీలక శాఖలు ఎవరికి దక్కుతాయన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇక రైతు సంఘాలు వ్యవసాయానికి మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించాలని కోరుకుంటున్నాయి. గ్రామీణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాయి. ప్రధాని మోదీ పర్యటనతో అస్సోం రాజకీయ వాతావరణం మరింత ఉత్సాహంగా మారింది. ఎన్డీఏ శ్రేణులు భారీ విజయోత్సవంలో కనిపిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు కొత్త ప్రభుత్వ అభివృద్ధిని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లాలని ఆశిస్తున్నారు. హిమంత బిస్వా శర్మ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం అస్సోం రాజకీయాల్లో కీలక ఘట్టంగా మారింది. ఇక బీజేపీ నాయకులు ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి యుగం కొనసాగుతోంది అని చెబుతున్నారు. అస్సోం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కూడా కీలక ప్రాధాన్యం సంతరించుకుంది.
కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం ద్వారా మరిన్ని ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమం తరువాత ప్రధాని మోదీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రకటనలు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇక ప్రజలు మాత్రం అభివృద్ధి, ఉపాధి, మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలుపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అస్సోంలో నేడు జరగనున్న ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీస్తుంది. ప్రధాని మోదీ హాజరు, హిమంతా బిశ్వా శర్మ ప్రమాణం, ఎన్డీఏ ఉత్సాహం ఇవన్నీ ఇప్పుడు ప్రధాన ఆకర్షణగా మారాయి.